కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు సంపాదించుకోవడానికి బొత్స సత్యనారాయణ విమర్శలు చేస్తే గత 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఎవరు ఏ విధమైన విమర్శలు ఈ జిల్లాలో చేయలేదు కాబట్టి నాకు ఇచ్చిన మంత్రి పదవితో నేను బొత్స సత్యనారాయణ విమర్శలు చేస్తే నేను బొత్స సత్యనారాయణ అంత స్థాయి నాయకుడిని అయిపోతానన్న ఒక ఆలోచనతో ఈనాటి తెలుగుదేశం పార్టీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రంగారావు గారు దొడ్డిదారంట బొత్స సత్యనారాయణ వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. ఇవాళ విజయనగరంలో వేస్తున్న బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ఏ ప్రభుత్వ హయాంలో ప్రపోజల్స్ వెళ్ళింది? సమాచార చట్టం కింద మీరు తెస్తారా, మమ్మల్ని తెమ్మంటారా? పార్లమెంటు సభ్యురాలు ఝాన్సీ గారు ఉండేటప్పుడు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిపి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రపోజల్స్ చేసి శాంక్షన్ కూడా తేవడం జరిగింది. ఈరోజు జిల్లాలో గరివిడి కానీ, నెల్లిమర్ల కానీ, బొబ్బిలి, సీతానగరం, ఇటు కొత్త వలస రైల్వే బ్రిడ్జిలు వచ్చాయి అంటే ఎవరి హయాంలో వచ్చాయని అడుగు. ఈ 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంగతి పక్కన పెడితే మూతపడిన పరిశ్రమలు ఏమైనా తెరిపించగలిగారా? మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న బొబ్బిల్లో ఉన్న జూట్ మిల్లు మూతపడితే ఏమైనా తెరిపించగలిగారా అని అడుగుతున్నాం. మీ ప్రాంతంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూత పడిపోతే కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ప్రారంభోత్సవం తిరిగి ఆ పరిశ్రమ తెరుచుకుందా లేదా అని అడుగుతున్నాం. పక్క జిల్లా మంత్రి అయ్యన్ పాత్ర గారు చెప్తున్నారు బహిరంగ చర్చకు వస్తారట. రమ్మనండి, సమయం వాళ్ళే చెప్పమనండి. దేని మీద బహిరంగ చర్చకు వస్తారు? మా హయాంలో జరిగిన అభివృద్ధి కోసం బహిరంగ చర్చకు వస్తారా? ఈ 3 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు పెట్టడంలో బహిరంగ చర్చకు వస్తారా? అవినీతి అయ్యన్ పాత్రుడని మేము అడుగుతున్నాం. 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా తేలైపోయారు గత పాలకులని చెప్పడం, మా హయాంలోనే జూనియర్ కాలేజీ తెచ్చారని చెప్పడం. అయ్యా అశోక్ గజరాజు గారు 2008లో ఈ విజయనగరంలో నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు జూనియర్ కాలేజ్ వచ్చింది. 2010లో గత ప్రభుత్వ కాలంలోనే 2,70,00,000 రూపాయలు నిధులు భవనానికి మంజూరయ్యే పెద్దలు మరి తెలుసుకొని మాట్లాడుతున్నారు. మా ఆస్తులు కాపాడుకోవడానికి మాకు ప్రభుత్వ మద్దతు అవసరం లేదు, మా ఆస్తులు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాము అని 2 విషయాల మీద వారు స్పందించారు. 1978వ సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ కింద భూపరిమితి చట్టం కింద ప్రభుత్వం కొంత భూమిని స్వాధీనం చేసుకుంది. బొబ్బిలిపట్నం గొల్లపల్లి పంచాయతీలు, అప్పట్లో గొల్లపల్లి పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ. అది వారు ఆ భూపరిమితి చట్టం కింద సరెండర్ చేసిన భూమిని ఎన్ని ఎకరాలు అయితే ఉందో దాన్ని వీరు ప్రైవేటుగా కొలిపించుకొని రికార్డుల్లో మేము 112 ఎకరాలు మేము సరెండర్ చేశాము, ఇంకో 6 ఎకరాలు 8 ఎకరాలు అది ఎక్సెస్ ఉంది, ఆ భూమిని మాకు తిరిగి అప్పగించండి అని చెప్పి వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వచ్చి రెవెన్యూ వాళ్ళని అది ఎంక్వైరీ చేసి పంపండి అని చెప్తే ఈ పార్టీని మనం వదిలిపోతున్నాం, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నామని ఆర్డీఓకి లెటర్ పెట్టారు. ఆ భూమిని మాకు అప్పగించండి అని చెప్పి 10/3/2016 ఆర్డీఓ గారు లెటర్ ఎప్పుడు ఇచ్చారు చూడండి. దీని మీద ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఆ భూమిని అప్పగించండి అని చెప్పి లెటరీనికి 18/4/2016 తహసీల్దార్ గారికి 18/4/2016 ఈయన అప్పటికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వం రెవెన్యూ వారు పూర్తి స్థాయిలో దీని పద్ధతిగా వారికి పట్టాలు ఇవ్వలేదు, మరియు ఆ భూమి ఇంతవరకు సాగులో లేదు కాబట్టి ఆ భూమిని వెనక్కి 8 ఎకరాలు అప్పచెప్తున్నామని చెప్పి ప్రభుత్వం వారు రెవెన్యూ వ్యవస్థ వారు వారికి నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన తర్వాత దీన్ని ఉత్తరం పెట్టాడు. ఆర్డీఓ దీన్ని రికమెండ్ చేశాడు. ఇన్ని సంవత్సరాలు లేగాలేంది ఇవాళ ఎందుకు దీన్ని కదిలించారు? ఈయన ప్రభుత్వ మద్దతు అవసరం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం నేను చెప్పింది. ఆయన అన్నారు కదా, మా ఆస్తులు కాపాడుకోవడానికి మాకు ప్రభుత్వ మద్దతు అవసరం లేదని చెప్పిన మొదటి ఆయన వేసిన యాలిగేషన్కి నేను రిప్లై ఇది. ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి.
ముమ్మాటికి మీ ఆస్తులు కాపాడుకోవడానికే నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళావని చెప్పడానికి ముమ్మాటికి మేము ఎంపలో ఉన్నాం దానికి. 2003లో ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాంబియన్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉడాలో ఉంటుంది ఇప్పటికీ, యాంబియన్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి ఇతని స్నేహితుడు ఒక అగ్రవాల్ అనే ఒక అతను చైర్మన్గా, ఇతని సొంత మామ పిల్లనిచ్చిన మామ ప్రభాకర్ రావు గారు దానికి మేనేజింగ్ డైరెక్టర్గా, ఇతని ఇద్దరు సోదరులు ఇప్పుడున్న దొడ్డిదారిని వచ్చిన మంత్రి గారు అతని సోదరుడు ఇద్దరు అందులో డైరెక్టర్లు. ఈనాటి నుంచి నేటి వరకు ఆ భూమి అలాగే ఖాళీగానే ఉంది. 50 ఎకరాలు ప్రభుత్వంతో వీళ్ళు అలాట్ చేయించుకున్నారు. ఈనాటికి కూడా ఆ ప్రభుత్వం, ఈయన మహారాజులు, ఈయన కోట్లాది కాస్తిపరులు, వీళ్ళు ఎందుకు ప్రభుత్వ భూమిని తీసుకోవాల్సి వచ్చింది? వీళ్ళు వ్యాపారాల నిమిత్తం. ఇది అవునా కాదా? కాదని చెప్పానండి ఆయన ధైర్యంగా ముందుకు వచ్చి. ఆయన చరిత్ర చెప్తాను, మీకు గుర్తుంచుకోండి. బొబ్బుల్లో ఏ మూలకెళ్ళినా వాళ్ళ తండ్రి షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు రైతుల బకాయిలు దోచుకొని మొత్తం రైతులందరూ కోట చుట్టూ పరిగెడితే అర్ధరాత్రి పారిపోయిన చరిత్ర అది. మెడ్రాస్ పారిపోయారు ఆ రోజు. వాళ్ళ చరిత్ర ఏంటనేదంటే ఆ రోజు మెడ్రాస్ పారిపోయారు వాళ్ళు. అసలు మెడ్రాసులు ఎందుకు ఉండారని చరిత్ర అంటే మెడ్రాస్ వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఎప్పుడు వచ్చారు వాళ్ళు? 2000 సంవత్సరం తర్వాత వచ్చారు బొబ్బులకి.